ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని. నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు పుష్ప సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది. ఆయన అంటాడు, సార్ చెయ్యని తప్పుకి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకపోతుంటే దాడి చేస్తుంటే ఆ విషయంలో నేను ఒక మాట అన్నా. ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టు అని ఒక ప్రశ్న అడిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసుల్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే 2023లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ లోపల పెట్టడం ప్రజాస్వామ్యమా సార్ అని అడిగాడు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక మాజీ మంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలను మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ని చూడటానికి వచ్చానేమో అనిపించింది నాకు.